రాష్ట్రంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా రాజశేఖర్ గారి పదవి వర్తించడంలో అందరూ నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు రాజకీయంలో కూడా అన్ని మండలాలు కానీ అన్ని ఎక్కడెక్కడికి వైఎస్ఆర్ విగ్రహాలు అన్ని దగ్గర దూరం వేసి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన తెలుసు, ఆయన మహనీయుడు. అటువంటి అనుమానం జరుగుతుంటే ఆయన పేరు ఏమంటే నమ్మకానికి మారు పేరు రాజశేఖర రెడ్డి. ఆయన ఏదో చెప్తారు ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన ఏమో ఇప్పుడు ముందు ఎలక్షన్ టైంలో చూసుకుంటే క్యాంపెయిన్లో వస్తే ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు, ఫ్రీ కరెంట్ వచ్చి ఫ్రీ అమలు చేసినాడు. అదేవిధంగా ఇది జలయజ్ఞం పేరు నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు జలయజ్ఞంగా ఆయన అంటే రాష్ట్ర చరిత్రలోనే హైయెస్ట్ అమౌంట్ ఇచ్చి ఖర్చు పెట్టింది, డ్యామ్కి ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి. అట్లా ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా అంద్రీ నివాస్ సూర్యజయంతి ప్రాజెక్ట్ కూడా టీచర్స్లో నందమూరి తారక రామారావు గారు ఓపెన్ చేసిన కూడా డెవలప్మెంట్ చేసింది, ఖర్చు పెట్టింది కూడా రాజశేఖర రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా ఎల్లిపల్లి రిజర్వాయర్ నీళ్ళు తెచ్చింది కూడా అయినాయి కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి చదువుతూనే నీళ్ళు వస్తుంది. ఈరోజు ఉప్పముగ్గు నీళ్ళు పోతున్నట్టు కూడా అది కూడా రాజశేఖర రెడ్డి చదువు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా హెచ్ఎల్సీ కెనాల్ మేము ఆ టైంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేమంతా పోయి అపోజిషన్ ఉన్నా కూడా పోయి రిక్వెస్ట్ చేసి మట్టి లైనింగ్ కావాలంటే ఇమీడియట్గా శాంక్షన్ చేపించి హెచ్ఎల్సీ కెనాల్ లైనింగ్ చేపించి రిపేర్ చేసిన ఆ శాంక్షన్ డబ్బులు అమౌంట్ శాంక్షన్ చేసి కూడా ఆయన టైంలో అయింది. అదేవిధంగా రాయదుర్గానికి హెచ్ఎల్సీ వాటర్ తాగుతున్నామంటే అది కూడా ఆయన తెలియదు లేదు. రాయదుర్గంలో ఎట్లా పరిస్థితి అంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇప్పుడు ఏదైనా అమ్మాయిని చేయాలంటే భయపడుతుంది రాయదుర్గం, ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం ఉంది. అటువంటిది ఆయన ఇచ్చి రాయదుర్గం యొక్క దహార్తిని పర్మనెంట్గా ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రైతులకి రుణమాఫీ కాదు, అంత ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు. అదేవిధంగా రైతులకి నీళ్ళు ఇచ్చినాడు, ఫ్రీ కరెంట్ ఇచ్చినాడు. దాంతోపాటు పేదవాళ్ళకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఇంకోటి